తప్పు చేసి తప్పించుకోవడం ఎలా, మందు తాగి పోలీస్ మామలకు చిక్కకుండా తిరగడం ఎలా అంటూ మందుబాబులు సోషల్ మీడియాలో స్పెషల్ గ్రూప్ క్రియేట్ చేసి పోలీసులతో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 1000 మందికి పైగా మందుబాబులు పోలీస్ మామల స్క్వాడ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ట్రాఫిక్, సివిల్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ పై తోటి తాగుబోతులకు సమాచారం అందిస్తున్నారు. పోలీసులు చెకింగ్ కోసం వేసే అడ్డాలను ఆ గ్రూపులో వేయడంతో తాగి వాహనాలు నడిపే మందుబాబులు అటుగా వెళ్లడం మానేసి మరో దారిలో పెడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పోలీసుల అడ్డాలను బద్దలు కొడుతున్నారు. పోలీసులకు చిక్కితే కేసులు, జైలు శిక్ష అంటూ ఇబ్బంది పడుతున్నారని, వారి నుండి తప్పించుకునేందుకే సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ ఓ మందుబాబు సెల్ ఫోన్ లో పోలీస్ మామల స్క్వాడ్ గ్రూపును గుర్తించారు. అదే గ్రూప్ లో మందుబాబులకు ఎస్ఐ హరిశేఖర్ హెచ్చరిస్తూ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబుల వివరాలు వాట్సాప్ గ్రూప్ ద్వారా గుర్తించామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపి కుటుంబాలను అధోగతి పాలు చేయవద్దని ఎస్ఐ హెచ్చరించారు. అయితే వాట్సాప్ గ్రూప్ లో పోలీస్ మామల స్క్వాడ్ పేరుతో క్రియేట్ చేసిన గ్రూప్ పై పారిశ్రామిక ప్రాంతాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేను ట్రాఫిక్ ఎస్ఐ రామమ్మ. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్. రండి మామ, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అన్న విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండి రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో. ఎవరిని వదిలిపెట్ట. దయచేసి ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఈ విషయం గురించి మా పై అధికారులతో మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్ చేయించో, రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్, కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్లో టైర్ ఎక్కేటప్పుడు లారీకి గుద్దుకొని లారీ యొక్క టైరు మన మీదికి ఎక్కుతున్న క్షణంలో ఎవరికి ఫోన్ చేసినా ఆ టైర్ ఆగదు, ఖచ్చితంగా తొక్కుకొనే పోతుంది. నా చేతులతోని గోదావరిఖని పట్టణంలో జరిగిన ఎన్నో రోడ్ యాక్సిడెంట్ అని ఈ షెట్టుకి మరకలు అంటుతూ ఉంటే కూడా నా చేతులతో ఎత్తుకొని నేను హాస్పిటల్ షిఫ్ట్ చేసిన. అది చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. ఇన్స్టాలలో చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది. కొద్దిమంది మిత్రులకు దగ్గర వాళ్ళకు మాత్రమే తెలుసు. నేను అది గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నేను మీకు ఫైన్ వేస్తున్నానని భావిస్తే అది మీ పొరపాటు. అది నా చేత ఎంతోమంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అది గుర్తించండి. ట్రాఫిక్ పోలీస్ అనేది ఓన్లీ ఫైన్ చేయడానికే కాదు. మేము కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాను. కష్టం చేస్తా సార్ అంటే కష్టం చేస్తే 10 రూపాయలు వెనకేసుకోవడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప తాగి దింగాణ చేసుకొని, యాక్సిడెంట్ చేసుకొని, కేసులు చేసుకొని, జీవితాన్ని బర్బాద్ చేసుకొని, కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకోవడం తీసుకొచ్చుకోకూడదు.